జాగ్రత్తగా ఊరికి వెళ్ళిరండి. అక్కడ చేరుకున్నాక నాకు ఒక ఫోన్ చేయండి. ఇంకో విషయం, ట్రైన్ లో అమ్మే జంక్ ఫుడ్లన్నీ మీరు అసలు తినకండి. వాంతి వస్తుంది. జంక్ ఫుడ్ వాంతులు అవుతాయా? లేదు లేదు, నా వాంతి నాకు వస్తుంది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్. హ్యాపీ జర్నీ. అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఇది త్రిశూర్ వండి బాలు చూడలేదా? త్రిశూర్ బండిని మేము షార్ట్ గా తెరిచి అన్నాం. ఏ పెట్టెలోనైనా సరే ఓ ఈగాని దోమగాని కూర్చుందా? పైన బల్ల చూడలేదా? బండేది బయలుదేరదు. ఎందుకు? పట్టాలు విరిగిపోయి పొద్దున్నంటి పని జరుగుతూ ఉందిగా. విరిగిపోయిన పట్టాలు ఎప్పుడు సార్ అంటిస్తారు? జిగురు కొనుక్కు రమ్మని మనుషులు పంపించా. త్వరగా రమ్మనండి సార్. బాడీని బండిలో పెట్టి వెంటనే బయలుదేరాలంటే కదా ప్లాన్ అవుతుంది. ఏంటి సార్, ఏది తినకుంటున్నారు తాగకుంటున్నారేంటి? ఏదో పళ్ళ పొడి ప్రకటనకి పళ్ళు చూపిస్తున్నట్టున్నారు. ఓ పెద్ద మనిషి గొంతు చించుకొని అరుస్తూ ఉందా? నోట్లో ఏమైనా ఉండ్రాలు పెట్టుకున్నావా ఏంటి? నోట్లో ఉండ్రాలు కాదు సార్, ఆయనకి నోరే లేదు సార్. ఆయన మాట్లాడలేదు సార్. సరే, మాట్లాడవసరం లేదు. నేను అన్నది విని తలోపోచ్చుగా. ఆయనకి చెవులు కూడా వినపడవు. ఆయన తిరగలేరు కూడా, ఎందుకంటే మెడ పట్టేసింది సార్. నోరు మాట్లాడదు, చెవులు వినబడవు, మెడ పట్టేసింది. మొత్తానికి అతను నడిచే శవం అని చెప్పి తగలాడండి. ఆయన నడవని శవం. అవును, ఆయన కాళ్ళు కూడా పడిపోయాయి. అర్జున్ నటించిన ఒకే ఒకటి సినిమా చూసాం, కానీ అడకల్ రాజ్ ఒక గంట మినిస్టర్ అయ్యారు. ఇదేమైనా ఆరోగ్య శాఖ లేక ఆటలు ఆడుకునే శాఖ? ఆటల గురించి మీరు మాట్లాడొద్దు. కూడా ఉన్న వాళ్ళనే పట్టించిన వాళ్ళు కదా. పట్టించాను, కానీ అడకల్ రాజులాగా అడ్డదారి తొక్కలేదు. మీరు ఆయనతో పాటు ఉన్నారా లేదా పిలిచిందే మిమ్మల్నేనా? రేయ్, చేతులు చూపిస్తూ మాట్లాడండి, కానీ చెప్పులు మాత్రం తీయకండి. కుదరదు రాజా, కుదరదు. ముందు అడకల్ రాజాది ఏ జాతో చెప్పమానండి. సైమన్, ఇది పార్టీ ప్రచారం కాదురా, న్యూస్ ఇంటర్వ్యూ. ఇలా చూడు సుందరం, మీ అడకల్ రాజ్ కి సిగ్గుచ్చరం అంటే ఏదైనా ఉందంటే ఈ ప్రోగ్రామ్ చూసాక తన తుపాకి తనే తీసుకుని కాల్చుకుని చేస్తాడు. జరగని హత్యకి వేరే అకౌంట్ లోకి 25 లక్షలు మార్చింది నువ్వే కదరా? పూంగుండ్రాన్ని భవానీ ఫ్యామిలీ హత్య చేసినట్టు కళ్ళారా చూశానని చెప్పింది నువ్వే కదరా? పూంగుండ్రాన్ని నేనే చంపానని నా దగ్గర అబద్ధం చెప్పిన వాడి నువ్వే కదరా? మా బామ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, అడ్వకేట్ పూగుండ్రన్ని నేనే చంపాను. 16 మిస్డ్ కాల్, అస్సలు ఆన్సర్ చేయలేదు. హోటల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత తినడం ఒక రకం, తిన్న తర్వాత డబ్బులు ఇవ్వడం ఒక రకం. అందువల్ల పూగుండ్రన్ని చంపిన తర్వాత డబ్బులు తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను. పూగుండ్రని నేనే విషమిచ్చి చంపేసి వాడే సూసైడ్ చేసుకున్నట్టు పక్కాగా సెటప్ చేశాను. చచ్చినవాడు మళ్ళీ ఎలా వచ్చాడు? మధ్యలో ఏదో ఒక మిస్టేక్ జరిగింది. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాసి పాస్ అవుతారు కదా. ఎగ్జామ్ రాయడానికి ఇంకో అవకాశం ఇవ్వండి. నేను ట్యూటోరియల్ కాలేజీ నడుపుతున్నా. మరీ అడుక్కుంటున్నాడు, కొంచెం దయ చూపించండి. పూంగుండ్రాన్ని వెతికి కనిపెట్టండి. వాడు నా లోయల్లోంచి తోసేసి వాడి ఎముకలు కూడా కనిపించకుండా ఆ పూంగుండ్రాన్ని నేనే చంపుతాను.